సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శాండీ బేబీ ఆఫీషియల్. సో అందరూ ఉన్నారండి, బాగున్నారా? సో నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. ఈ వీడియో తర్వాత మీకు డైలీ నేను వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ మంత్లో చాలామంది నాకు కామెంట్ చేశారు. నేను వాళ్ళకి కొంతమందికి రిప్లై ఇచ్చాను, కొంతమందికి ఇవ్వలేకపోయాను. అంటే నేను కామెంట్స్ కూడా సరిగ్గా చూడలేకపోతున్నాను అనమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఈ వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా వీడియో ఏమైనా కావాలన్నా మీరు దీని కింద కామెంట్ చేశారనుకోండి, నేను ఈ వీడియోలో చూసుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్ని వీడియోలు చెక్ చేయలేను. సో అవి తెలియవన్నమాట, ఎప్పుడు పెట్టారో కూడా తెలీదు. సో అందుకని ఈ వీడియో కింద పెడితే నాకు అర్థమవుతుంది. అండ్ నేను అవే వీడియోస్ మీకు చేసి పెడతాను. అండ్ నేను ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదు అనే దాని గురించే ఈ వీడియో అనమాట. ఎందుకు వీడియో చేయలేదంటే, నేను 1 మంత్ బ్యాక్ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా. సో ఆ వీడియోలో కూడా చెప్పాను, ఫంక్షన్ ఉంది, నేను మా ఇంటి ఫంక్షన్ ఉంది, అది అయిపోయిన తర్వాత వీడియోస్ రెగ్యులర్గా పెడతాను అని చెప్పాను. సో ఏమైందంటే, ఫంక్షన్ అయిపోయింది. కాకపోతే ఫంక్షన్ అయిన నైట్కి మా బాబుకి ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. ఒక 4 డేస్ అసలు ఫీవర్ కొద్దిగా కూడా తగ్గలేదు. సో చాలా సీరియస్ అయిపోయింది. వాడు ఫీడింగ్ కూడా తీసుకోలేదనమాట. సో అందుకని టెన్షన్ అయిపోయి మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాము. సో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడే 1 వీక్ జాయిన్ అయ్యాము, అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయిన తర్వాత వానికి చాలా సీరియస్ అయిపోయింది. హై ఫీవర్ వచ్చిండే, డెంగ్యూ, టైఫాయిడ్ అని చెప్పారు. రక్త కణాలు కూడా లేవని చెప్పారు డాక్టర్స్. సో అందుకే మేము 1 వీక్ హాస్పిటల్లోనే ఉన్నాం. సో 1 వీక్ కదా, మరి ఎందుకు 1 మంత్ వీడియో చేయలేదంటే, సో ఈ వీడియోస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, మనం సరిగ్గా మన హెల్త్ కూడా చూసుకోలేం, పిల్లల హెల్త్ చూసుకోలేం, అసలు ఇంట్లో పనులు టైం కూడా అవ్వవు అనమాట. వీడియోస్ తీయాలి, ఏ వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, తమిళ చేసుకోవాలి, అన్నీ టైంకి అప్లోడ్ చేసుకోవాలి, టైటిల్స్ ఇవ్వాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. ఈ టైంలో మనం కూడా హెల్త్ సరిగా పట్టించుకోము. అండ్ ఫీవర్లు ఏదేదో అవుతుంది. సో అందుకని ఏమనిపించిందంటే, వాడికి బాగా క్యూర్ అయ్యేంత వరకు, వాడు బాగా హెల్తీగా తిరిగేంత వరకు, బాగా ఆడుకునేంత వరకు నేనైతే వీడియోస్ జోలికి వెళ్ళొద్దు అనుకున్నాను. ఎందుకంటే నాకు వీటికన్నా వాడు చాలా ఇంపార్టెంట్ నాకు. వాడు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. అందుకని వాడి హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను వాడి హెల్త్ బాగా అయ్యేంత వరకు వీడియోస్ చేయకూడదని అనుకున్నాను. సో ఇప్పుడు వాడు చాలా బాగున్నాడు. సో హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత వాడు ఫుడ్ కూడా బాగా తీసుకుంటున్నాను అనమాట. సో నేను మీకు ఫొటోస్ పక్కన యాడ్ చేసేదాన్ని, కానీ మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్ నుంచి. అలాంటి పిక్స్ ఏమీ యాడ్ చేయకూడదు పిల్లలవి. సో అందుకని నేను ఫొటోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు. అండ్ అందుకని వీడియోస్ అయితే చేయలేదు, ఇదే రీజన్. సో ఎవరికైనా అంతే, పిల్లలే చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, వాళ్ళ తర్వాతనే ఏదైనా. సో అందుకని నేను చేయలేదు. ఇప్పుడు వాడికి బాగా అయింది, కాకపోతే వాడు బాగా అయినా కూడా నన్ను వీడియోస్ చేయనివ్వట్లేదు. ఎందుకంటే డిస్టర్బ్ చేస్తాడనమాట. సో ఇప్పుడు టైం అయితే 8:20 అవుతుందన్నమాట. సో ఈ టైంలో నేను వీడియోస్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. సో వాళ్ళు లేస్తే చేయనివ్వడు అనమాట. వచ్చి కెమెరా అంతా పీకేసుకుంటూ అరుచుకుంటూ వచ్చి ఉంటాడు. మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు డిస్టర్బెన్స్గా ఉంది అది ఇదని. సో వాడు పడుకున్నప్పుడే నేను వీడియోస్ చేసుకోవాలి. వాడు పడుకోవడం అంటే అది చాలా కష్టం. వాడిని పడుకోబెట్టడం అంటే నాకు ఒక యుద్ధం చేయడమే అవుతుంది. సో ఇంట్లో పనులు వేసుకొని పిల్లలు చూసుకున్నాను కాబట్టి నేను ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయలేను. కానీ 1 డే గ్యాప్ ఇచ్చి నేనైతే డే బై డే అలా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ వీడియోస్ నేను చేయలేనందుకు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా మీకు పోస్ట్ చేస్తాను అండ్ ట్రై చేస్తాను రెగ్యులర్గా పెట్టడానికి. సో మీరైతే ఏంటి ఛానల్ ఆపేసిందని ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోకండి. ఎందుకంటే పెరుగుతున్నారు, తగ్గుతున్నారు. సో అలా ఏం లేదు, ఇంక నుంచి చేస్తాను. మా బాబుకి హెల్త్ బాగుంది కాబట్టి సో నేను అన్నీ చూసుకుంటాను. అండ్ మీరు నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా సపోర్ట్ చేయండి. సో నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. నేను వాటిని కొన్ని పిక్స్ తీసి పెట్టుకున్నాను అనమాట. సో నాకు ఒక వీడియో, అదే హౌ టు ఎడిటింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా ఈజీ నేర్చుకోండి అని ఒక వీడియో చేశాను కదా.
సో దానికి ఒక కామెంట్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ చూడండి, మీకు కనిపించదు అనుకుంటా. సో మీకు కనిపించదు, కావాలంటే నేను సైడ్కి వేస్తాను. సో తెలుగు టైపింగ్ ఎలా వస్తుంది అంటే, మేము తెలుగు టైపింగ్ ఎలా రాస్తారు మీరు thumbnail-లో అని అడిగారు. సో ఇంకొకటి, నాకు కూడా వీడియోస్ ఎడిటింగ్ చేయడం రాదు, కేవలం వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను. ముఖ్యంగా నాకు అర్థం కావడం లేదంట. సో ఆమె కూడా కామెంట్ చేసింది సంథింగ్. సో ఇంకొకటి ఏంటంటే, ఎన్ని వీడియోస్ చేసినా వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ రావడం లేదు, ఎందుకు మేడం చెప్తారా ప్లీజ్ అంట. సో చాలా కామెంట్స్ వచ్చాయి. ఇంకొకటి, అక్క యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ డౌన్లోడ్ చేశాక అది మన ఆడియోలో వస్తుందా? మనం పెట్టే ప్రతి వీడియోకి యాడ్ చేయొచ్చా, లేదా మళ్ళీ డౌన్లోడ్ చేయాలా? ప్లీజ్ చెప్పండి అక్క అంట. సో దానికి నేను రిప్లై ఇచ్చాను. సో ఇంకా వేరే వాళ్ళకన్నా డౌట్ ఉంటే, అది మనం ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఆడియో దాంట్లోనే ఉంటుంది, మనకు సాంగ్స్ మ్యూజిక్స్ అని ఉంటుంది కదా, సో అక్కడే ఉంటుంది. మళ్ళీ ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం అక్కడ నుంచే తీసుకోవచ్చు. అది ఇంకా ఫ్రీ మ్యూజిక్ కాబట్టి ఏ దానికైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి, ఇంకా వచ్చాయి. సో నేను అన్నిటికీ ఇప్పుడు చెప్పలేను. అందుకే మీరు ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను. నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా సపోర్ట్ చేయండి, ఇక్కడ నుంచి వీడియోస్ వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లాస్ట్లో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఒక ఛానల్ అయితే పెట్టాను అనమాట, అది మా వ్లాగ్స్ ఛానల్. అండ్ దాంట్లో నేను నా హస్బెండ్ అయితే వ్లాగ్స్ చేస్తాము. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ దీన్ని ఎలా సపోర్ట్ చేస్తారో దాన్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శాండీ రమ్మీ వ్లాగ్స్ అనమాట. ఫస్ట్ కూడా పెట్టాము, మళ్ళీ దాన్ని డిలీట్ చేసేసాము, ఇది వేరే మొబైల్లో క్రియేట్ చేసామన్నమాట. సో దాన్ని కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.